మనలో ఎవరైనా సరే ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మన కళ్ళు రోజంతా సహజంగానే మూసి తెరుచుకుంటూ ఉంటాయి. దీన్ని మనం ఇంగ్లీష్‌లో బ్లింకింగ్ అంటాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే మనకు తెలియకుండానే కళ్ళు ఎందుకు బ్లింక్ అవుతుంటాయి? మొదటగా మన కళ్ళు ఒక కెమెరా లాంటివి అనుకోండి. కెమెరా లెన్స్ మీద దుమ్ము పడితే బ్లర్ అవుతుంది కదా! అలాగే మన కళ్ళ మీద కూడా రోజంతా దుమ్ము, గాలి, సూక్ష్మ కణాలు పడుతూ ఉంటాయి. కళ్ళు బ్లింక్ అవ్వడం వల్ల ఆ దుమ్మంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన కళ్ళు ఎప్పుడూ తడిగా ఉండాలి. కళ్ళు గాని పొడిబారితే మంట మంటగా ఉంటుంది. నొప్పొస్తుంది. చూపు కూడా తగ్గిపోతుంది. మన కళ్ళు బ్లింక్ అయినప్పుడు కన్నీటి పొర మొత్తం కంటి మీద సమానంగా పాకుతుంది. అదే మన కళ్ళకు సహజమైన ఆయిల్ మరియు రక్షణ. ఇప్పుడు ఊహించండి. మీరు గాని కళ్ళను బ్లింక్ చేయకుండా ఉండగలిగితే ఏం జరుగుతుంది? కొద్ది నిమిషాల్లోనే మన కళ్ళు ఎండిపోయి మండిపోతాయి. చూపు అనేది మసకబారిపోతుంది. ఎక్కువసేపు బ్లింక్ చేయకుండా ఉంటే మన కంటి ఉపరితలం దెబ్బతింటుంది. అందుకే మన మెదడు దయచేసి ఇది చాలా అవసరం, ఆటోమేటిక్గా బ్లింక్ చేయి అని చెప్పేసి మన బ్రెయిన్ మన కళ్ళను ఆటోమేటిక్గా బ్లింక్ చేస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన స్ట్రెస్‌లో ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు లేదా స్క్రీన్‌ని ఎక్కువగా చూస్తున్నప్పుడు మన బ్లింకింగ్ రేట్ మారిపోతుంది. కొన్నిసార్లు తగ్గిపోతుంది కూడా. కొన్నిసార్లు పెరుగుతుంది. అంటే మన కళ్ళు మన మైండ్ స్టేట్‌ని కూడా చూపిస్తున్నాయన్నమాట. మొత్తానికి కళ్ళు బ్లింక్ అవ్వడం అనేది చిన్న అలవాటు కాదు. అది మన కళ్ళను శుభ్రంగా ఉంచే పని, చూపును కాపాడే రక్షణ, మన మెదడు ఇచ్చే సహజమైన గిఫ్ట్.